శ్లోకం ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రంథితాం పురాణమునీనా మధ్యే మహాభారతం. మొదటి 5 అధ్యాయములు 5 శిరస్సులుగా, తదుపరి 10 అధ్యాయములు 10 భుజములుగా, ఉదరము ద్విపదములతో 18 అధ్యాయములతో విలసిల్లు జ్ఞానముచే మహాపాతకములను నశింపచేయు వజ్మయ స్వరూపిణి అయిన ఈశ్వరీమాతను ధ్యానించుచున్నాను. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము భక్తుడైన అర్జునునకు ఓనర్చిన ఉపదేశమే ఈ గీతా సారాంశము. భారత యుద్ధము జరుగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములయ్యెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపివేసెను. శ్రీ వ్యాస భగవానుడు రచించిన మహాభారత అంతర్భాగమైన శ్రీమద్ భగవద్గీత చతుర్వేద సర్వోప ఉపనిషత్తుల మనుధర్మశాస్త్రము, యోగశాస్త్రము మొదలగు సకల శాస్త్రాసారమైన జ్ఞానసాగరం నుండి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గంధర్వ గానోద్భవ అమృత జ్ఞాన గుళికలు అయిన అష్టోత్తర శత శ్లోకాలకు దృశ్యరూపాన్ని అందించాలనే సంకల్పం నిస్సందేహముగా దుస్సాహసమే. భగవద్గీత యందలి భావమును వర్ణించుట భగవానునికి తప్ప అన్యులు ఎంత ప్రయత్నించినను అది అసంపూర్ణమే. భగవద్గీతను అధ్యయనం చేయు భక్తులకు ఈ చిత్రములు కొంతమేరకు భావస్ఫురణకు ఉపకరిస్తాయని ఆశిస్తూ దైవానుగ్రహం, సద్గురువుల ఆశీస్సులతో చేసే ఈ భావచిత్ర ప్రదర్శన యందు ఏదైనా భావభేదమున్న ఎడల సహృదయముతో మన్నించి తాత్పర్యమునే యథార్థముగా గ్రహించవలసినదిగా విన్నవిస్తూ భగవద్గీతకు భాష్యములను, వ్యాఖ్యానములను రచించి గీతా వ్యాప్తికి కృషి చేయు మహానుభావులకు మరియు భగవద్గీత యందలి నిజాత్మ భావము నెరింగి ఏ ఒక్క శ్లోకమునైనను త్రికరణ శుద్ధిగా ఆచరించు సర్వుల పాద పద్మములకు శతసహస్ర నమస్సుమాంజలులు. అర్జునునికి ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూసి హృదయము ద్రవించినది. ఓ కృష్ణ, నాకు విజయము కానీ, రాజ్యము కానీ, సుఖములు కానీ అక్కర్లేదు. గోవిందా, ఈ రాజ్యము వలన కానీ, ఈ భోగముల వలన కానీ, ఈ జీవితము వలన కానీ ప్రయోజనమేమి? శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు. పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి కానీ, ప్రాణములు పోని వారిని గురించి కానీ శోకించరు, అంటే ఏడవరు అని శ్రీకృష్ణ భగవానుడు పలికారు.